శ్రీ గురుభ్యో నమః. నా పేరు రామ్జీ. ఈరోజు మన ఎపిసోడ్లో వాస్తులో ఉండేటువంటి వాస్తవిక విషయాల గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ముఖ్యంగా ఈరోజు వాస్తు అంటే ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నించాం. వాస్తు అంటే వసతి ఇతేతి వాస్తు అంటే ఏదైతే నివసించటానికి యోగ్యంగా ఉందో అది వాస్తు అని చెప్పబడుతుంది. వాస్తు వాస అంటే నివాసము, ఆవాసము లేదా ఇల్లు అని చెప్పబడుతుంది. మరి ఇంకొక అర్థానికి వచ్చేటప్పటికి వస్తువు ఇతేతి వాస్తు అంటే వస్తువుకు సంబంధించినటువంటి విశేషాన్ని గురించినటువంటి వివరణ ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో అది వాస్తు. మరి ఈ రెండు అర్థాలే కాకుండా ఇంకొక అర్థం కూడా ఉంది. అదేమిటంటే వా ప్లస్ అస్తు. అస్తు అంటే జరుగుగాక, ఉండుగాక అని అర్థం. మరి వా అంటే వాయితేతి వాయు. మనకి నమశివాయలో నకారం అనేటువంటిది ఆకాశము, మా వాయువు, షి అగ్ని, వా జలము, యా భూమి. మరి ఇక్కడ వకారము అనేటువంటిది వర్ణ స్వభావం కింద చెప్పబడింది. కానీ అక్కడ వాస్తులోకి వచ్చేటప్పటికి వా అనేటువంటిది గాలితత్వానికి సంబంధించింది. ఈ విషయాన్ని ఇంకొక పరిధిలో అంటే ఇంకొక శాస్త్రం ప్రకారంగా కనుక మనం చూసినట్లయితే ఆయుర్వేదం అనేటువంటి దాంట్లో వాతం అని ఉంటుంది. వా అంటే చలనాత్ అని అర్థం, చలించేది అని అర్థం. వాగతేతి వాయువు, ఏదైతే చలిస్తుందో అది వాయువు అవుతుంది. కాబట్టి వా అనేటువంటి శబ్దము రెండు రకాలైనటువంటి అర్థాలని ఇస్తూ ఉంది. ఒక శబ్దంలో మనకి అంటే ఒక నెగటివ్ ప్రకారంగా ఒక ఏకమాత్రమైనటువంటి సంజ్ఞాపరంగా వా అనేటువంటి శబ్దము వరుణ శబ్దం కిందే చెప్పబడుతుంది. కానీ ఇక్కడ ఆయుర్వేద శాస్త్రంకి వచ్చినప్పటికీ వాతము అది మూలకమే, వస్తువే కాదని అన్నం. కానీ పంచభూతాలలో రెండు విషయాల గురించి అంటే పంచభూతాలు ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ జలమునకు వాయువుకు కూడా వకారం అనేటువంటిది చెప్పడం జరిగింది. మరి రెండింటిలో ఉండేటువంటి సాపత్యం అంటే ఒకే రకమైన ధర్మం అంటే రెండింటికి కూడా చలించేటువంటి గుణం ఉంది. ద్రావణాతీత ద్రవ, వ్యాపనాతీత వాయువు అంటే రెండు మనం చలనానికి సంబంధించి మనం వాడుతూ ఉంటాం. కాబట్టి వాస్తు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అర్థం ఏమిటంటే నిలకడగా అయినటువంటి ఈ జీవితంలో ఎలా ఉంటే మనము అంటే జీవుడు ఆరోగ్యంగా ఉంటాడో చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అది వాస్తు కింద చెప్పుకోండి. అంటే మీ అందరికీ యథార్థము, అనుభవం అని రెండు విషయాల గురించి చెప్పాలి. యథార్థం ఏమిటంటే మనం ఉండేటువంటి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుడు అంతకన్నా పెద్దగా ఉండేటువంటి ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. మరి మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంది. ఇది యథార్థం, నిజమైనటువంటి మాట. నిజానికి ఈ భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, అలాగే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగటం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ విశేషించి చెప్పవలసిన మాట ఏమిటంటే
వాస్తు విషయానికి వచ్చేటప్పటికి వాస్తవమైన మాట ఏంటంటే భూమి మీద ఉన్న మనం తిరగట్లేదు, భూమి మాత్రమే తిరుగుతుంది. ఆ తిరిగేటువంటి భూమికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి స్వభావం ఉంటుంది, ఎటువంటి విపరీతాలు అనేటువంటివి కలుగుతాయి అనేటువంటిది వివరించేటువంటి శాస్త్రమే వాస్తు శాస్త్రం. ఈ వాస్తు శాస్త్రంలో ప్రధానంగా చెప్పేటువంటి విషయాలు ఏమిటంటే పదార్థము మరియు విశ్వము మధ్య సమన్వయాన్ని చూపించేటువంటి అద్భుతమైనటువంటి భారతీయ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాస్తు. అంటే భూమి అనేటువంటి ఒక స్థితి, ఘనస్థితి నుంచి కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వతత్వానికి సంబంధించినటువంటి ఆ స్థితుల మధ్య ఒక జీవుడు ఉన్నప్పుడు వానికి విశ్వంతో ఎటువంటి సంబంధం ఉంది, ఆ ఉండటానికి నివసించేటువంటి ఇల్లు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ ఇంటిలో ఉండటం వల్ల అతను ఎటువంటి సుఖ దుఃఖాలకు కానీ కష్ట నష్టాలకు కానీ లోనవుతాడు అనేటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి మహర్షులు, మునులు మనకి వాస్తుల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. నేను సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ఎపిసోడ్లో వాస్తు అనేటువంటి పదానికి సంబంధించినటువంటి విశేషాలు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వాస్తు అనేటువంటిది భూమి యొక్క అయస్కాంత క్షేత్రము, విశ్వంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ మరియు ఈ రెండింటి మధ్య ఉండేటువంటి వాయువు యొక్క సమన్వయము అనేటువంటి ఈ మూడు విషయాలు పరిగణలో తీసుకుని పెద్దలైనటువంటి మహర్షులు, జ్ఞానులు, తపోసంపన్నులు చెప్పినటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్ని ఈ వాస్తుశాస్త్రంలో పొందుపరచడం జరిగింది. శరీరం కలు ధర్మ సాధన శాస్త్రం చెప్తూ శరీరం అనేటువంటిది వ్యాధిరహితంగా చేసుకున్నప్పుడే ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలు మనకి పొందటానికి అవకాశం కలుగుతుందని అందరికీ తెలుసున్నటువంటి విషయమే. అయితే ఈ ధర్మార్థ కర్మ మోక్షాలని గాలి, ఎండ, వాన, శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందు భయంకరమైనటువంటి అడవులలోను, అలాగే విష కీటకాలు, విష జంతువులు, క్రూరమృగాలు, అలాగే వివిధ రకాలైనటువంటి భౌగోళిక పరిస్థితుల్లో ఉండి స్వేచ్ఛగా మనిషి ప్రశాంతంగా ఉండి చేయలేడు కదా. కాబట్టి ప్రతి మనిషి నివసించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆవాసం కావాలి లేదా నివాసం కావాలి. అది సాధారణంగా మనం ఏమని పిలుస్తామంటే ఇల్లు అని పిలుస్తూ ఉంటాం, లేదా హౌస్, నివాసం ఉండేటువంటి స్థానం. అది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు, ఉంటే ఏమవుతుంది అనే విషయాలన్నింటినీ కూడా అనేక మంది మహర్షులు కూలంకుషంగా చర్చించి భూమి యొక్క అయస్కాంతత్వానికి, విశ్వంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీకి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తూ రచించినటువంటి విజ్ఞానమైనటువంటి భారతీయ శాస్త్రమే వాస్తు శాస్త్రం. దీనికి అనుసంధానంగా ఉండేటువంటి మరొక శాస్త్రము జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్రము విడదీయలేనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాస్తుశాస్త్రానికి ఆయుర్వేదంతోనూ, ఆరోగ్య సంబంధమైన విషయాలతోనూ, అలాగే కాస్మిక్ ఎనర్జీకి సంబంధించి జ్యోతిష్ శాస్త్రంలోను, అలాగే ఈ రెండింటికి సమన్వయపరుస్తూ మనము నిలకడగా ఉండటానికి భూమి మీద ఒక
ఒక నివాస యోగ్యమైనటువంటి స్థానానికి సంబంధించి వాస్తుశాస్త్రము అనేటువంటివి 3 ప్యారలల్ గా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మన యొక్క గృహంలో ఉండేటువంటి పరిస్థితులు, గృహ ఆవరణలో ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటే ఏమి జరుగుతుందో చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అధ్యయన శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని వాస్తు శాస్త్రం అని పిలుస్తారు. కాబట్టి వసతేతి ఇది వాస్తు అని చెప్పిన, వాసన ఇది వాస్తు అని చెప్పిన రెండు కూడా ఎందువల్ల అంటే మనం అర్థం చేసుకోవటానికి వ్యుత్పత్తులు అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తు శాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజము. ఆ నిజమైనటువంటి యథార్థమైనటువంటి వాస్తవికతని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఉద్దేశ్యంతో వాస్తవికత అనే శీర్షికతో ఈ ఎపిసోడ్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి వాస్తు గురించినటువంటి అర్థ వివరణ ఈరోజు చెప్పుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక విషయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.